ఒంటరి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తహసీల్దార్. పొజిషనల్ సర్టిఫికేట్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఓ మహిళ ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సర్టిఫికేట్ కావాలంటే 30,000 రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ బాలకృష్ణ డ్రైవర్ డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసిన తహసీల్దార్ డబ్బు గురించి అడిగి ఆమెను తన గదిలోకి పిలిపించాడు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తన కోరిక తీర్చాలని అడిగారని బాధితురాలు వాపోయారు. వెంటనే గదిలోంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు తహసీల్దార్ బాలకృష్ణను నిలదీశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఒంటరి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తహసీల్దార్. పొజిషనల్ సర్టిఫికేట్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఓ మహిళ ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సర్టిఫికేట్ కావాలంటే 30,000 రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ బాలకృష్ణ డ్రైవర్ డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసిన తహసీల్దార్ డబ్బు గురించి అడిగి ఆమెను తన గదిలోకి పిలిపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తన కోరిక తీర్చాలని అడిగారని బాధితురాలు వాపోయారు. వెంటనే గదిలోంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు తహసీల్దార్ బాలకృష్ణ నిలదీశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతికి ఫిర్యాదు చేశారు బాధితురాలు.